హలో బ్యూటిఫుల్, ఈరోజు మనం సెలోఫేన్ షీట్తో కోన్ ఎలా రోల్ చేయాలో చూద్దాం. ఒక ఫుల్ షీట్ తీసుకుని ఒక కార్నర్లో 4 ఫింగర్స్కి ఇలా 4 ఫింగర్స్ దగ్గర ఇలా పట్టుకోవాలి. 4th ఫింగర్ మీద థంబ్ పెట్టి అదర్ సైడ్ కార్నర్ని ఈ థంబ్ ఫింగర్తో లాక్ చేసి థంబ్ ఫింగర్తో మన వైపు రోల్ చేయాలి. రోలింగ్ అయిపోయిన తర్వాత ఈ థంబ్ ఫింగర్ని మన వైపు జరిగితే ఈ హోల్ అనేది టైట్ అవుతుంది. టైట్ అండ్ లూజ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా రోలింగ్ టైట్ ఉండాలి. లూజ్ ఎక్కడైనా ఉంది అంటే హెన్నా పేస్ట్ అక్కడి నుంచి లీక్ అయిపోతుంది. ఒక పిన్ తీసుకుని ఇంకా ఇది పెట్టిన తర్వాత దానికి తగ్గట్టుగా కరెక్ట్గా టైట్ చేయాలి. పర్ఫెక్ట్. టైట్ అయిన తర్వాత టేప్ ఈ కార్నర్కి టేప్ అంటించి ఇది ఇలా 3 ఫింగర్స్తో ఇలా లాక్ చేసి దీన్ని చూపుడు వేలుతో మన వైపుకి ఇలా మెల్లగా రోల్ చేసుకోవాలి. అంతే, పర్ఫెక్ట్. ఇప్పుడు దీంట్లో మీ దగ్గర ఉన్న మార్కెట్ కోన్తో స్క్వీజ్ చేస్తూ కనీసం 2 ఫింగర్స్ అయినా 1 ఫింగర్ అయినా గ్యాప్ ఉండాలి. ఈ కోన్ క్లోజింగ్ దానికి 1 ఫింగర్ గ్యాప్తో ఇక్కడ వరకు ఫిల్ చేసుకోవాలి. మనం కోన్ ఉన్నది కదా అని ప్లేస్ పై వరకు ఫిల్ చేసేస్తే పైకి వచ్చేస్తుంది. ఇంతవరకు ఫిల్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు సెలో టేప్ తీసుకుని క్లోజ్ చేయాలి. ఆ సెలో టేప్ వల్ల ఇది క్లోజ్ అవుతుంది. అండ్ ఆ సెలో టేప్ ఇంకా ఎక్స్ట్రా స్పేస్ క్రియేట్ చేస్తుంది కాబట్టి పైకి పొంగిపోకుండా ఉంటుంది పేస్ట్. ఇప్పుడు ఈ కార్నర్ని మన వైపు 1 ఫోల్డింగ్, మళ్ళీ ఇంకొకటి 2 ఫోల్డింగ్స్, తర్వాత కొంచెం ఒకటి, మళ్ళీ ఇలా. ఇది స్ట్రైట్ ఉండాలి. పొరపాటున కూడా పాయింటెడ్ ఉంటే ఫ్లిప్పింగ్కి ఈజీగా ఉండదు. ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. స్ట్రైట్గా ఉండాలి ఖచ్చితంగా. 2 ఫోల్డింగ్స్ వేసుకుని ఫోల్డింగ్ మళ్ళీ టైట్ చేసి ఇదంతా కిందకి ప్రెస్ చేసుకుని టైట్గా స్క్వీజ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్. టేప్ తీసుకోండి. బ్యాక్ సైడ్ నుంచి ముందుకి హోల్డ్ చేస్తూ టేప్ వేయాలి. ఫ్రంట్కి పుల్ చేస్తూ టైట్గా టేప్
ఈజీగా కోన్ రెడీ. మీకు ఇంకా సేఫ్గా ఉండాలి అంటే బేసిక్గా అవసరం లేదు. మీకు ఇంకా నీట్గా ఫినిషింగ్ కావాలి అంటే ఇక్కడ కూడా సీల్ చేసుకోవచ్చు. సైడ్స్ వేసాం కాబట్టి ఇది లాక్ వేయడానికి దీని చుట్టూ ఒకటి అంతే, ప్రాక్టీస్ కోన్ రెడీ. ఇది నా కోన్ మేకింగ్ అయిన తర్వాత ఇది నాకు 5.5 inches వచ్చింది. సారీ 5 inches ఎగ్జాక్ట్గా. ఇది ప్రాక్టీస్ కోన్ కోసం పర్ఫెక్ట్ మెజర్మెంట్. ఇంత చిన్న కోన్ ఎందుకు, ఇంకా పెద్దది చేసుకోవచ్చు కదా అనుకుంటారు, కానీ ఇంత చిన్న కోన్ అయితే మనకి చెయ్యి నొప్పి రాకుండా ఉంటుంది. అండ్ ఇది పెద్ద కోన్ అనుకోండి, పొడవు ఎక్కువ ఉంటుంది, అది ఇలా పట్టుకునేసరికి ఇది ఇలా మీద పడిపోతుంది, ఫినిషింగ్ బాగోదు, వెయిట్ వస్తుంది, డిజైన్ కూడా బాగానే వస్తుంది, కానీ ఇదైతే చాలా బాగా వస్తుంది. ఇంకా చెప్పాలంటే దీంతో మనం చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, చేసి కొద్దీ నొప్పి రాదు, చెయ్యి ఈజీగా ఉంటుంది.